అందరికీ నమస్కారం. ఈరోజు మనం చూసాము నువ్వు నేను సినిమాకి ఎంతటి అప్లాజ్ వచ్చిందో. ఈరోజు థియేటర్లో చూసింది సినిమా బతుకున్నప్పటికీ ఇప్పుడు ప్రజెంట్ రిలీజ్ అయిన సినిమాలు చచ్చిపోయిన తర్వాత ఉన్న వ్యవస్థే ఉంది. ఇది సినిమా అంటే నిజంగా ప్రతి కళాకారుడు అందులో జీవం పోశారు. ఆర్పి పట్నాయక్ గారి మ్యూజిక్ ప్రతి ఫ్రేమ్లో డిఫరెంట్గా ఎంత బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ప్రతి చోట మనకి ఎంత టెన్షన్ క్రియేట్ అయింది. నిజంగా లవర్స్ని చూసిన ఫీలింగ్. అట్ ది సేమ్ టైం స్క్రీన్లో ఉదయ్ చేసిన మ్యాజిక్ అదండి. వాళ్ళని బతికించండి. డబ్బులున్నాయని కదా సినిమాలు తీయద్దండి దయచేసి. ప్లీజ్ దండం పెడుతున్నా మీకు. రీల్స్ తీసుకోండి. పెద్ద పెద్ద స్క్రీన్ల మీద వెండితెర మీద వేసేప్పుడు ఇలాంటి ఉదయ్ లాంటి కళాకారులు ఎప్పుడో నూటుకోకటి ఒక్కడు బతుకుతాడండి. వాళ్ళని బతికించండి దయచేసి. ఉదయ్ కిరణ్ జీవం పోసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. వాటిని పెట్టుకుని ఈరోజు ఛానల్స్ వాళ్ళు అన్నం డబ్బులు తింటున్నారు. ఈరోజు కొన్ని ఛానల్స్కి వాళ్ళే ఫుడ్, ఉదయ్ సినిమాలే ఫుడ్ అయిపోయినాయి. ఆ చివరి సినిమా కూడా రిలీజ్ అవ్వడానికి ఎన్ని కష్టాలు పడి ఇంతవరకు వస్తున్నామో కూడా మాకు తెలుసు. కాబట్టి ఈరోజు ఎంతోమంది వచ్చి సినిమాలు తీస్తున్నారు. వందల కోట్లు పోస్తున్నారు. ఎందుకండి ఆడియన్స్లో ఎవరైనా ఒక 5 క్రికెట్లు అయినా తెగుతున్నాయా? మీరే చెప్తున్నారు. కరెక్ట్గా వాళ్ళు సమోసాలు కూడా అమ్ముకోలేని డబ్బులు రావట్లేదు వాళ్ళకి. దయచేసి వద్దండి. మీరు ఇండస్ట్రీ పెద్దలకి దయచేసి దండం పెడుతున్నాను. ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి. ఇది ఎవరి కోసమో ఎవరినో మెప్పు కోసమో మాకు మాత్రమే తెలిసి ఇక్కడ మా చేతుల్లో ఉన్నాయి ఇండస్ట్రీ అనేది వద్దండి. దయచేసి మంచి మంచి సినిమాలు రిలీజ్ అయ్యి ఈరోజు ఎన్ని కేరింతలు కొట్టారు వీళ్ళందరూ. ఒక 2 గంటల్లో వాళ్ళు 23 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. వీళ్ళందరి సంతోషం కూడా సంగీత అక్క గారు కూడా, మా శ్రీదేవి అక్క గారు కూడా అంత దూరం నుంచి వచ్చారు. వేరే దేశం నుంచి మహేశ్వరి అందరూ వచ్చి అందరిని ఫ్యాన్స్ని ఎంకరేజ్ చేశారు. ఒక మనిషి ఎందుకు చనిపోయాడు ఒక్కడిని చేసేసి ఆడుకోకండి ఎప్పుడు కూడా. ఇది ఒక టీమ్ ఎఫర్ట్. ఒక తేజ గారి డైరెక్షన్, పట్నాయక్ గారి మ్యూజిక్, డైలాగ్స్, తల్లికిండ్ల భరణి గారి యాక్టింగ్, తెలంగాణ శకుంతల గారి యాక్ట్ అవి చూస్తుంటే నిజంగానే కొట్టేస్తే అంత భయం వేసింది. అదండి కళ అంటే. ఒక సినిమా తీయడం అంటే మామూలు విషయం కాదు. మేము డబ్బులు ఉన్నాయి కదని పారబోయిద్దండి దయచేసి. మాకు తెలిసిందే సినిమా అనుకోకండి. సీనియర్స్ని పెట్టుకుని చేసుకోండి. ఉన్నవాడిని బతికించుకోండి. 19 సినిమాలు మొత్తం ఉదయం అన్నీ రిలీజ్ చేయండి. అన్నిటికీ ఇదే అప్లాజ్ వస్తుంది. మళ్ళీ డబ్బులు తెచ్చుకోండి థియేటర్ల వాళ్ళు, ఎగ్జిబిటర్స్. ఇప్పుడు ఆడుతున్న సినిమాలు ఏవీ లేవు. పరభాష సినిమాలు అవి తెచ్చి పాన్ ఇండియా పాన్ వరల్డ్ అనేసి దయచేసి సంపద్దండి. మాకు అర్థం కాని సినిమాలు తీయద్దండి ప్లీజ్. మీకు చేతులు వేసి దండం పెడుతున్నాను. లవ్ యూ ఉదయ్, అమర్ రహే. థ్యాంక్ యూ. మా చివరి సినిమా చిత్రం చెప్పిన కదా త్వరలో విడుదలవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఎంతోమంది ముందుకు రావడానికి ఉన్నారు. దానికి ఉన్న కోర్టు సమస్యలు అవి తెగిపోయినాయి పూర్తిగా. ఎనీ టైం అవి కూడా బయటికి రావడానికి ట్రై చేస్తున్నాము. పెద్దవాళ్ళు లేకపోయినా ఈ ఫ్యాన్స్ సహకారంతోనే మేము రిలీజ్ చేస్తాం. ఫ్యాన్సే బలం, ఆడియన్సే బలం, చప్పట్లు కొట్టిన వాళ్ళే బలం, ప్రేక్షకులే బలం. సినిమాలో చూశారు కదా క్లైమాక్స్ ఏం జరిగింది. స్టూడెంట్స్ తలుచుకుంటేనే పెద్ద పెద్ద యుద్ధాలు కూడా శాంతికి కారకులైనారు. అట్లా ఆడియన్స్ తలుచుకుంటేనే సినిమాలు రిలీజ్ అయ్యే స్థాయికి తెచ్చుకోకండి దయచేసి. ఈ చివరి సినిమా త్వరలో రిలీజ్ అవుతుందని నేను ప్రగాఢ విశ్వాసంతో మీ అందరికీ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఉదయ్ కిరణ్ అమర్ రహే. థ్యాంక్ యూ.